హాయ్, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈరోజు నేను వెరైటీగా ఆరెంజ్ తోటి ఐస్ క్రీమ్ చేస్తానండి. ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేస్తాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఒక 3 ఆరెంజెస్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో ఒక 3 వాడతాను నేను. విప్పింగ్ క్రీము, అలాగే ఆరెంజ్ ఎసెన్స్ అండి, అలాగే కండెన్స్డ్ మిల్క్, ఆ తర్వాత షుగరు, పాలు. ఈ ఐటమ్స్ తోటి నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆరెంజెస్ ఏదైతే ఉన్నాయో దీన్ని మనము ముందు రసం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఈ విధంగా 4 ముక్కలు చొప్పున చేసుకోండి. చూడండి, ఆరెంజెస్ని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రసం పిండేసుకుంటే ఆ రసం ఏదైతే ఉందో అది వాడి మనం ఐస్ క్రీమ్ చేసుకుందాము. ఈ విధంగా బాగా దగ్గరగా పిండేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే దీని యొక్క ఏమంటారు అది కాస్త చేదు ఉంటుంది కదా, అది వచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్. ఇదిగోండి, ఈ ఆరెంజెస్ ఏదైతే ఉన్నాయో ఈ విధంగా రసం తీసుకున్నాం కదా. అయితే దీన్ని ఏం చేద్దామంటే వడగట్టుకుందాము. ఎందుకంటే దీంట్లో మన ఇవి ఉన్నాయి కదా, గింజలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ లేకుండా వడగట్టుకుందాము. అంటే ఇప్పుడు ఇదిగోండి, రసం ఏదైతే ఉందో తీసుకొని పెట్టుకున్నాను. ఇది మనం ఏదైతే ఐస్ క్రీమ్ చేయబోతున్నామో దాంట్లోకి వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఇది ఇక్కడ పాలు వచ్చేసి ఒక 500 ml తీసుకున్నానండి నేను. ఈ పాలు మనం ఏం చేద్దామంటే వేడి చేద్దాము. పాలు ఎంతవరకు వేడవ్వాలంటే మనకి పొంగడానికి కరెక్ట్గా పొంగడానికి సిద్ధంగా ఉండేటంత వరకు పాలు వేడి చేసుకోవాలి మనము. ఆ విధంగా వేడి చేసుకున్న తర్వాత పాలు వేడవుతున్నాయి కదా, ఈ లోపల మనం ఎగ్స్ గురించి చూద్దాం ఏంటనేది. మనకు కావాల్సింది ఎగ్ వైట్ అన్నమాట. ఎగ్ వైట్ కాదు, ఎగ్ యోక్. ఇంతకు ముందు ఐస్ క్రీమ్ నేను ఎగ్ వైట్ తోటి చేశాను. ఈరోజు ఎగ్ యోక్ తోటి చేస్తున్నాను. ఇక్కడ ఎగ్ యోక్ తీసుకున్నాం కదా, దీన్ని మనం ఇప్పుడు విస్క్ చేద్దాము. దీంట్లో కాస్త షుగర్ వేస్తున్నాను నేను. ఒక 2 టీ స్పూన్లు వేసాను అంతే. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు వేసుకుందామండి. చూడండి, పాలు జస్ట్ వేడెక్కినాయి అంటన్నమాట. పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి విస్క్ చేస్తాను.
ఇప్పుడు మనం ఏదైతే ఈ పాలు ఉన్నాయో దీంట్లో కూడా కాస్త షుగర్ వేద్దాము. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ షుగర్ ఏదైతే ఉందో కరిగిపోయిన తర్వాత ఏదైతే మన ఎగ్ మిశ్రమం ఉందో అది దీంట్లో వేయాలి. ఇది కాస్త వేడెక్కిన తర్వాత వేస్తాను. ఇవ్వండి, దీంట్లో షుగర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే ఈ పాలు ఇది మన ఎగ్ యొక్క మిక్స్ చేసి పెట్టాను కదా, అది దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లార్చాలండి. అవసరమైతే ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లబడిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేద్దాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చాము. ఇప్పుడు నేను ఇక్కడ విప్ క్రీమ్ ఏదైతే ఉందో విప్ క్రీమ్ని విస్క్ చేస్తున్నాను అన్నమాట. విప్ క్రీమ్ ఈ విధంగా ఉండాలి. నేను ఇక్కడ 250 ml విప్ క్రీమ్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. విప్ క్రీమ్ ఏదైతే ఉందో దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని విస్క్ చేద్దాం మనము. మళ్ళీ ఈ విప్ క్రీమ్ ఏదైతే ఉందో ఈ విధంగా అవ్వాలి. కాస్త గట్టిపడాలండి. విప్ క్రీమ్ వచ్చేసి అయ్యింది. ఇప్పుడు దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ తోటి విస్క్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఈ రసం తీసుకొని పెట్టుకున్నామో అది వేస్తున్నానండి ఇక్కడ. ఆ తర్వాత ఆరెంజ్ ఎసెన్స్ మీకు ఇందాక చూపెట్టాను కదా, జస్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఇది ఫ్లేవర్ గురించి. ఇంకా మనం దీంట్లో మిల్క్ ఏదైతే ఉందో ఎగ్ యోక్ తోటి మనం ఇందాక పెట్టుకున్నది చూడండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, చిక్కగా ఉండాలి. మనం విప్ క్రీమ్లో ఇప్పుడు మనం ఏం చేసామో ఆరెంజ్ ఎసెన్స్ చేసాము, అలాగే ఆరెంజ్ ఏదైతే మన పల్ప్ ఉందో అది వేసాము. ఆ తర్వాత ఇంకే వేసాము, దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసాము. ఇవన్నీ ఐటమ్స్ ప్లస్ మనం ఎగ్ యోక్ ఏదైతే మిల్క్లో కలుపుకొని పెట్టుకున్నామో అదొకటి ఇక్కడ వేసేది ఉంది. అది వేస్తే మన ఈ పోర్షన్ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నది పూర్తవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అని చెప్తాను. ఓకే అండి, ఇప్పుడు ఈ ఏదైతే మిక్స్ ఉందో దీన్ని మనము ఏం చేద్దామంటే మనం ఎగ్ యోక్ తోటి పాలు పెట్టుకున్నాం కదా, అది ప్లస్ ఇది కలిపేద్దాము. చూడండి, ఏదైతే మనం ఎగ్ యోక్తో పాలు పెట్టుకున్నామో అది కూడా దీంట్లో కలిపేస్తున్నాను.
మన ఇక్కడితోటి మన ఐస్ క్రీమ్ మిక్స్ ఏదైతే ఉందో అది పూర్తయిందనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు మిక్స్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే మనం ఐటమ్స్ అన్నీ దీంట్లో వేసుకుంటూ వచ్చామో అవన్నీ కూడా బాగా కలవాలన్నమాట. అలాగే ఇప్పుడు నా ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట, దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. అలాగే గంట బటన్ ఏదైతే ఉందో అది నొక్కుంటే నా ఈ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తాయి. ప్లస్ నన్ను ఆదరిస్తూ ఉంటే నేను ఇంకా కొత్త కొత్త వంటలతోటి, మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. అలాగే ఈ ఏదైతే ఈ స్టూడియో సెటప్ నేను చేసుకున్నానో ఇది ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చేస్తే తప్పకుండా నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఎందుకంటే దానివల్ల నాకు ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటాను. ఇవ్వండి, ఇక్కడితోటి మన ఈ మిక్స్ ఏదైతే ఉందో పూర్తయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక 8 నుంచి 10 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది. ఇవ్వండి, ఇక్కడితోటి ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ పూర్తయింది. ఇక్కడ నుంచి ఒక 10 గంటల తర్వాత ఐస్ క్రీమ్ తీసి నేను మిమ్మల్ని కలుస్తాను. ఇదిగోండి, 10 గంటలు అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే ఐస్ క్రీమ్ నిన్న చేశానో ఆ ఐస్ క్రీమ్ వచ్చేసి ఇప్పుడు తీసే సమయం వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, మన ఐస్ క్రీమ్ వచ్చేసి ఈ విధంగా అయింది. దీన్ని ఇప్పుడు నేను ప్లేట్ అవుట్ చేస్తాను. ఆ తర్వాత టేస్టింగ్ కూడా చేద్దాము. ఇప్పుడు ఇది టేస్టింగ్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి, ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో చూశారు కదా. ప్లస్ ఇప్పుడు టేస్టింగ్ చేస్తాను. అయితే ఈరోజు టేస్టింగ్లో ఇప్పటి వరకు మీకు పరిచయం లేని ఒక క్యారెక్టర్ నా నా చేతి వంటలో అయితే ఓన్లీ ఇప్పటివరకు నాకు వెనకాల నుండి హెల్ప్ చేస్తుంది. తను ఈరోజు టేస్టింగ్కి ఎలాగా నేను స్టూడియో సెటప్ చేసుకున్నాను కాబట్టి తనని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆమె ఎవరో కాదు, నా మిస్సెస్ అండి. తను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది. ఇవ్వండి, చాలా బాగుంది. సేమ్ మన ఆరెంజ్ తింటాం కదా, ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చాలా సూపర్గా వచ్చింది. చెప్పండి. సూపర్. చాలా చాలా సూపర్గా ఉందండి. కనుక మీరు ఇలాంటి మీ దాకా రావడానికి చేయాల్సిన పని నేను ఎప్పుడు చెప్పేదే కదా. సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి, కొత్తవాళ్ళు పాతవాళ్ళు షేర్ చేయాలి. అలాగే బెల్ బటన్ ఏదైతే ఉందో నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తను చెప్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కాస్త కొత్త కావడం వల్ల కెమెరా ముందు కాస్త సిగ్గుపడుతూ తను ఏదో ఉన్నంత వరకు చేసిందని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.